మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో వాక్యము ఈ విధంగా రాయబడి ఉన్నది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఇది నిజమే. ఒక దైవ దాసుడు వాక్యం అనే పునాది మీద ఒక సంఘాన్ని కట్టినప్పుడు, ఒక జీవితాన్ని కట్టినప్పుడు జీతం అనేది తప్పకుండా ఆ సర్వశక్తి గల దేవుడే వారికి అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉంటాడు. సంఘములోనికి అనేక మంది బిడ్డలు వస్తూ ఉంటారు. కృంగిపోయిన వారు, కృషించిన వారు, కష్టాల్లో ఉన్నవారు, రోగాలతో ఉన్నటువంటి వారు, విచ్ఛిన్నమైనటువంటి కుటుంబ వ్యవస్థ కలిగిన వారు, మానసిక క్షోభ అనుభవిస్తున్నటువంటి వారు, పాప బంధకాల్లో ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు తన దాసులను బలపరిచి దేవుడు తన వాక్కుల ద్వారా కూడి వచ్చిన ప్రియులందరితో కూడా మాట్లాడుతూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యం ద్వారా తమ దాహాన్ని తీర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు. మరి దైవదాసుడిని ఆదరించేది ఎవరు? మరి దైవదాసుడికి కూడా ఆదరణ కావాలి కదా. చాలామంది అనుకుంటారు దేవుని యొక్క దాసులకి మనలాంటి కష్టబాధలు ఉండవేమోనని. చూడండి, ఒక చిన్న కుటుంబాన్ని నడిపించుకోవడానికే తలకిందులైపోతూ ఉంటారు. అటువంటిది సేవ అనే ఒక పెద్ద కుటుంబాన్ని గొప్ప దర్శనంతో ముందుకు తీసుకొని వెళ్ళటం అనేది అంత ఈజీ థింగ్ ఏమి కాదు దైవజన్మ. అయితే దైవ సేవకులు కూడా ఆదరణ కావాలి, ధైర్యం కావాలి, ఓదార్పు కావాలి, నిరీక్షణ కావాలి. విశ్వాసంతో అనేక మంది దేవుని యొక్క సేవకులు రేపేం సంభవించబోతుందో తెలియకుండా నిరీక్షణతోనూ గొప్ప విశ్వాసంతో సేవను కొనసాగిస్తూ ఉంటారు. ఒక నెల రోజులు పనిచేసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి తెలుస్తుంది నెలకి ఇంత జీతం వస్తుందనేది. ఉదయం ఒక కూలి పని చేసుకున్న వ్యక్తికి అర్థమవుతుంది. ముందుగానే మాట్లాడుకుంటారు. ఏ పనిలో జాయిన్ అయినా 300 ఇస్తారా, 400 ఇస్తారా, 500 ఇస్తారా అని ఒక కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా తమ జీతం ముందుగానే మాట్లాడుకొని అది వారికి సంతృప్తిగా ఉంటేనే ఆ పని చేయడానికి ఇష్టపడతారు. ఒక టైలర్ దగ్గరికి వెళ్ళినా ఈ డ్రెస్సు కుట్టడానికి ఇంత రేట్ అవుతుందని వాళ్ళు చెప్తారు. అలా కాదు, మాకు ఇంకొంచెం తక్కువ రేటు కంటే వాళ్ళు ఇష్టపడరు. ఒక్కొక్కసారి టైలర్ చెప్పిన రేటుకి నువ్వు ఒప్పుకుంటేనే టైలర్ కూడా మరి ఆ వస్త్రాలు కుట్టడానికి ఇష్టపడతాడు. మరి దైవ సేవకుడి విషయం ఏంటి? దైవ సేవకుడికి ఏం వస్తుందని ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే ఎంత జీతం వస్తుంది దేవుని దాసుడికి? ఒక నెలంతా కష్టపడితే ఇంత శాలరీ వస్తుందని ఏదైనా నమ్మకం ఉందా? ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఇంత వస్తుందని ఏమైనా ఉన్నదా? లేదంటే రిటైర్మెంట్ అనేది ఏమైనా ఉన్నదా? రిటైర్మెంట్ అయిన తర్వాత ఏమైనా పెన్షన్ వస్తుందని ఏమైనా గ్యారంటీ ఉన్నదా? ఏమీ లేదు దైవజనమా. పరలోకంలో ఉన్న దేవుడే వారికి గ్యారంటీ అయి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దైవ సేవకులను పెట్టి ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ప్రతి ఒక్కరూ ఒక పని చేసే ముందు వారికి అది తృప్తి కలిగితేనే ఆ పనిలో జాయిన్ అవుతారు. కానీ దేవుని యొక్క పాద సేవ చేసే ఏ దైవజనుడైనా సరే సిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టిన ఆ యేసు ప్రేమను 10 మందికి ప్రకటించాలని నిస్వార్థముగా తమ జీవితాలే దేవుని సేవకు సమర్పించుకొని రాత్రనక పగలనక సమయమందు అసమయమందు వారు కష్టపడుతూ ఏమొస్తుందో, ఎలా ఉంటుందో, బిడ్డల్ని ఎలా పెంచాలో, ఎలా పోషింపబడతారో అనేటువంటి ఒక నిశ్చయిత ఈ భూమి మీద లేకపోయినప్పటికీ కూడా పరలోకం ముందు వారికి నిశ్చయిత ఉన్నదని, వారి భూమి మీద పడిన ప్రయాసకి పరలోకంలో ఉన్న దేవుడే వారికి బహుమానం ఇస్తాడని, వారి క్రియలకు తగిన ప్రతిఫలం ఇస్తాడనే ఒక నిరీక్షణతో ఒక దైవజనుడు ముందుకు కొనసాగుతూ ఉంటారు. అటువంటి దైవజనులకు ఇవ్వబడినటువంటి ఆ భారాన్ని అర్థం చేసుకొని సంఘము సహకరించినప్పుడు నిశ్చయముగా ఎంతో ఆశీర్వాదం, దీవెన కలుగుతుంది. ఒక దైవజనుడిని దేవుడు కూడా ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బలపరుస్తాడు. అనేకమైనటువంటి వాడబారినటువంటి కిరీటాలు వారికి దాచి ఉంచుతాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాల్లో గమనిస్తే ఇక్కడ సేవకులను బలపరుస్తూ ఆ పరిశుద్ధ దేవుడు పలుకుచున్న ఈ మాటలు, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడినైన యెహోవాను, నీకు సహాయం చేయవాను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. దైవ సేవకులను కూడా దేవుడు బలపరిచి ఆదరించి ధైర్యపరుస్తానని ఆ మాటలు వింటున్నప్పుడు ఎంతో ఆదరణ ఒక దైవదాసుడు కలుగుతుంది. క్రీస్తు దాసుడైనటువంటి అపోస్తులైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. క్షణమాత్రపు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగుజేయుచున్నది. బాహ్య సంబంధమైనటువంటి కార్యాలు కృంగదీస్తున్నప్పటికీ కూడా
మా అంతరంగ పురుషుడు బలము పొందుకుంటూనే ఉంటాడు. ఆ దేవుని యొక్క మహిమ మేము చూస్తూ ముందుకు వెళ్తూనే ఉంటామని ఇక్కడ తన దాసుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా సేవా పరిచర్య చేస్తున్నటువంటి దీనదాసుల జీవితాల్లో మరి బాహ్యంగా చూస్తే ఎంతో కృంగిన స్థితి, వారు పడిపోయిన వారి వల్లే అనిపిస్తారు, వారు ఓడిపోయిన వారి వల్లే అనిపిస్తారు, వారు ఆకలి దప్పులు కలిగిన వారి వల్లే అనిపిస్తారు, ఇక వారి పనంతా అయిపోయిందిలే అన్నట్లుగానే అనిపిస్తారు. కానీ వారు అలా అయ్యేవారు కాదు. వారితో ఉన్నటువంటి వాడు బలవంతుడు కాబట్టి బలమైన దేవుడే వారిని లేపుతూనే ఉంటాడు, వారిని బలపరుస్తూనే ఉంటాడు, వారిని ఉద్ధరిస్తూనే ఉంటాడు, వారిని ఆదరిస్తూనే ఉంటాడు. వారి పట్ల ఆయన ఉన్నతమైన ఉద్దేశాలు పునరావృతం చేస్తూనే ఉంటాడు. అదే ఒక దైవదాసుడికి ఇవ్వబడినటువంటి భాగ్యము, ధన్యత. దైవజనమ, భూమి మీద సేవకులు పడిన ప్రయాసకు పరలోకమందు కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు గమనించినట్లయితే, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. వారి నొసళ్ళ మీద ఆయన నామం ఉండటమే కాదు కానీ భూలోకంలో వారు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలముగా అనేకమైన జీవకిరీటాలు పరలోక రాజ్యంలో దైవదాసులు పొందుకుంటారని చూస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు భూమి మీద లేనటువంటి భాగ్యము పరలోకంలో ఉంటే ఏమిటి అని. ఇది ఆత్మనేత్రములు తెరవబడినటువంటి వారు, లోక సంబంధమైనటువంటి లోక స్నేహాన్ని, లోక సుఖభోగాల్ని ప్రేమించేవారు తలంచే తలంపులే తప్ప దైవాత్మ జ్ఞానం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇలానే యోచించుకుంటాడు. భూమి మీద మనకి ఏది ఉన్నా లేకపోయినప్పటికీ కూడా పరలోకమందు మనకు ఆశీర్వాదాలు, దీవెనలు కావాలనేటువంటి ఒక దృక్పథంతోనే పైనున్న వాటి మీద మనస్సు కలిగి భూ సంబంధమైనటువంటి లోక స్నేహాలు, జీవన వ్యాపారాలు చిక్కబడకుండా ప్రభు రాకడ కొరకు ఆయన సంఘము సిద్ధపడుతూ ఉంటుంది. వీరినే బుద్ధిగల కన్యకులు అన్నారు. ఆ సర్వశక్తి గల దేవుడు తన రాకడలో బుద్ధిగల కన్యకులను, సిద్ధపాటు కలిగిన ఆయన సంఘాన్ని మండే దివిటీల్ని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. కానీ ఆత్మ విషయంలో మత్తులైపోయినటువంటి వారు, శరీర సుఖభోగములు అనుభవించేటువంటి వారు, సుఖభోగములు యందు ఆనందించి మత్తిల్లేటువంటి వారు విడవబడతారు. కానీ ఎవరైతే పరలోక దర్శనం కలిగి దాహం కలిగి ఉంటారో అట్టివారిని తీసుకొని వెళ్ళటానికి యేసు ప్రభువు రాబోతున్నాడు. ఒక దైవ సేవకుడు ఎప్పుడూ కూడా పరలోకంలో తన కొరకు ఏం దాచబడి ఉన్నది, పరలోకంలో తన కొరకు యేసయ్య ఏమి ఏర్పాటు చేసి ఉన్నాడనే ఒక దివ్యమైన దర్శనంతో సేవను కొనసాగించినంత కాలము కూడా అతని జీవితం ఎంతో అద్భుతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే భూమి మీద నాకేమున్నదా అని చూసుకోవటం ప్రారంభిస్తారో అక్కడే డౌన్ఫాల్ అనేది ప్రారంభమవుతుంది. ఎంతో నిరుత్సాహము, నిస్పృహ, మరొకరితో పోల్చుకొని ఎందుకు నా స్థితి ఇలా ఉన్నది, వారి స్థితి బాగున్నది కదా అనే ఒక దుఃఖ స్థితి కలుగుతూ ఉంటుంది. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు యోహాను యొక్క తల్లి యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినప్పుడు, నా పిల్లలిద్దరూ వారు అన్నిటినీ విడిచిపెట్టి నీ సేవ చేస్తున్నారు కాబట్టి శాలరీ ఎంత ఇస్తావని అడగట్లేదు. తల్లిగా నన్ను వారు పోషించొద్దా, నాకు వృద్ధాప్యంలో నాకు కావలసిన అవసరాలు చూడొద్దా, ఎంత జీతం ఇస్తావు, ఎన్ని ఇళ్ళు ఇస్తావు, ఏమి ఇస్తావని ఆమె అడగలేదు. కానీ అయ్యా పరలోక రాజ్యంలో ఒక కుమారుడును కుడివైపున, ఒక కుమారుడు ఎడం వైపున కూర్చునే భాగ్యం ఇవ్వమని మాత్రమే అడిగింది. ఆ తల్లిని బట్టి చప్పలు కొడుతూ యేసయ్యా మనకి మహిమ చెల్లిద్దాం. దైవజనమా, ఆమె అడిగినటువంటి ఆ మాటలో ఎంత పరమార్థం ఉందో తెలుసా, ఆమెకి ఎంత ఆత్మజ్ఞానం అధికమైందో తెలుసా, ఆమె ఎంత ఉన్నతంగా ఆలోచించిందో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? భూ సంబంధమైనది ఏమీ ఆమె ఆశించలేదు, అడగలేదు. పరలోక రాజ్యంలో నా బిడ్డలు కుడివైపున ఎడమవైపు నుండే భాగ్యం ఇవ్వమని మాత్రమే ఆమె అడిగింది. ఈ రోజునటువంటి దర్శనము కలిగినటువంటి వారు ఉంటే, ఈ రోజునటువంటి భారము కలిగిన వారు ఉంటే ఆ సర్వశక్తి గల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దైవజనమ, అటువంటి దేవుని యొక్క దివ్యమైన పాద సేవ చేస్తున్నటువంటి సేవకులకు సహకరించే వారు ఉంటే నిజముగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగి తీరుతాయి, శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఆది సంఘం యొక్క మహిమ కన్నా కడవరి సంఘం యొక్క మహిమ ఉన్నతమైన రీతిలో అధికమైనటువంటి ఘనతతోనూ కృపతోనూ ముందు కొనసాగటం మనం చూడగలుగుతాం. ఇక్కడ దైవదాసులకు ఇచ్చేటువంటి ఆ జీవ కిరీటాలు ఏంటో కూడా రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ద క్రౌన్ ఆఫ్ జాయ్, ఆనందకరమైనటువంటి కిరీటాన్ని ఆ సర్వశక్తి గల దేవుడు తన దాసులకు ఇస్తానంటున్నాడు. రెండవదిగా ద క్రౌన్ ఆఫ్ జస్టిస్, 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఇక మీదట నా నిమిత్తము నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని ఆ దైవదాసుడు ఎంతో సంతోషంగా ఆయన పొందుకోబోయేటంటే ఆ నీతి కిరీటాన్ని తలంచుకుంటూ ఆనందిస్తున్నాడు. మూడవదిగా ద క్రౌన్ ఆఫ్ ది లైఫ్ అనగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో జీవ కిరీటం నా దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక సంతోషంతో ఆయన దాసులు ఆయన పరిచర్లో ముందు కొనసాగినట్లుగా మనం గమనిస్తున్నాం. నాలుగవదిగా 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-4 వచనాలు, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, వాడబారని మహిమ కిరీటం నేను పొందుతాను అన్నటువంటి ఒక దర్శనముతో తమ దాసులు పరిచర్యలో
ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి దైవ సేవా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి దైవదాసుడు కూడా భూ సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు, భూ సంబంధమైన పేరు ఖ్యాతి ప్రతిష్ఠ కొరకు కాదు, కానీ పరలోకమందు వారి కొరకు ఇటువంటి మహిమ కిరీటాలు, జీవ కిరీటాలు, నీతి కిరీటాలు ఉన్నటువంటి ఆ దర్శనముతో దేవుని యొక్క పాద సేవ కొనసాగిస్తూ ఉంటారు. అదే రీతిగా దైవజనమా, ఒక సంఘం అనేది స్థాపించబడిన తర్వాత ప్రతి ఆదివారము కూడా సంఘస్థులు సన్నిధికి వస్తూ ఉండాలి. మీరు ఏ సహవాసానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఆదివారం కూడా మందిరానికి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు మీతో పాటు 10 మందిని తీసుకొని వెళ్ళేటువంటి సాక్షి జీవితం, ఆ మహిమ కలిగినటువంటి స్థితి మీరు కలిగి ఉంట ఎంతో మంచిది, ఎంతో గొప్పది. దేవుని యొక్క సంఘంలోనికి విశ్వాసులు వచ్చినప్పుడు అనేకమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. చాలామందికి తెలిసిన విషయమే, బడికి పంపిస్తే చదువు వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే రోగం నయమవుతుంది. అదే రీతిగా దేవుని యొక్క మందిరానికి వస్తే పాపక్షమాపణతో పాటుగా దేవుని యొక్క నిత్య జీవము, సకల శాశ్వతమైన ఆశీర్వాదాలు, దీవెనలు అనేవి దాచబడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఆదివారము కూడా సంఘ సహవాసాన్ని కూడా ఎవరు మానివేయకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32 నుండి 33 వచనాలు చూస్తే దేవుని యొక్క సంఘంలోనికి వెళ్ళటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏమిటో ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్. దేవుని యొక్క మందిరంలోనికి మనం వెళ్తున్నప్పుడు మన ప్రేమను, క్రూసిఫైడ్ క్రైస్ట్, మన కొరకు సిలువ వేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఆ సర్వోన్నతమైన దేవుడు ఒక దినాన్ని ఆయన ఏర్పాటు చేసి ఆ దినమున ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మానవాళి పట్ల కనబరిచిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు. అందువల్లనే మందిరానికి వెళ్తున్నప్పుడు వివిధ విధాలైనటువంటి మనస్సులతో మనం వెళ్ళకూడదు, కానీ నా తండ్రిని ప్రేమించడానికి, నా పరలోకపు తండ్రిని ఆరాధించడానికి, నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆ దేవుని ఘనపరచడానికి వెళ్తున్నానని ఒక దృక్పథంతో వచ్చి ఎవరైతే ప్రార్థనలో పాల్గొంటారో అట్టి వారి ప్రార్థనలకు జవాబు నిశ్చయముగా వస్తుంది. రెండవదిగా, టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దైవస్వరం వినాలి అని సిద్ధపాటు కలిగి రావాలి. ఆదివారం మందిరానికి వెళ్ళటానికి ముందుగానే శనివారం రోజే ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. ప్రభువా, రేపు నీ స్వరం ద్వారా నాతో మాట్లాడు నాయనా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావో మాట్లాడు, నేను దేని నిమిత్తమే ఇన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థనలు కూడా నాకు జవాబు ఇవ్వు తండ్రి అని మీరు ప్రార్థనాపూర్వకంగా వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరంలో మునుపెన్నడూ లేని రీతిగా దైవస్వరాన్ని వింటావు. చాలామంది అంటారు ఇవాళ నాతో దేవుడు మాట్లాడాడని. అది నిజం కాదు. దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడాలని అనుకుంటాడు. ఆ రోజు నీ మనస్సు నువ్వు సిద్ధపరచుకొని వచ్చావు. ఓ భక్తుడు అన్నాడంట, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు నాయనా, నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు నాయనా అని ఏడ్చాడంట. అప్పుడు యేసు ప్రభువు చెప్పారంట, నీ చెయ్యి నేను ఎప్పుడు విడవలేదు, నువ్వే ఆయా సమయాల్లో నా చెయ్యి వదిలేసి వెళ్ళిపోయావు. అది నీ సమస్య, నా సమస్య కాదు. నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను. నా స్వరంతో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి లేవు, నువ్వు మాట్లాడలేదు. ఈరోజు పాస్టర్ గారు భలే వాక్యం చెప్పారంటే, పాస్టర్ గారు ఎప్పుడు బాగానే చెప్తారు వాక్యం, కానీ నీ మనసులో అటువంటి సిద్ధపాటు లేకుండా నువ్వు ఉన్నావు కాబట్టి దైవస్వరాన్ని వినలేకపోయావేమో. దేవుని బిడ్డ, నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా వాక్యంలో ఉన్నటువంటి పరమార్థాన్ని? చాలామంది అనాలోచితంగా ఉంటూ ఉంటారు, అశ్రద్ధగా ఉంటూ ఉంటారు, పొరపాటున ఏదో మాట్లాడామంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో పొరపాటును కూడా మనం ఏమి మాట్లాడకూడదు. ఆయన ప్రాంగణాలకు రాగానే అయ్యా నీ స్వరము నేను వినాలయ్యా అనే సదుద్దేశంతో ఎవరైతే నిండు హృదయంతో దేవుని కనపరుస్తారో ఆదివారం దినం ఒక పండుగ వాతావరణంగా ఉంటుంది. అటువంటి వారికి ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా నాతో మాట్లాడు ప్రభు అని వచ్చిన వారితో దేవుడు నిశ్చయముగా మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని మందిరానికి ప్రతి ఆదివారము ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, వెళ్తే ఏం జరుగుతుంది? మూడవదిగా, టు ఫీడ్ యువర్ సోల్. నువ్వు దేవుని యొక్క మందిరానికి నీ ఆత్మను ఫీడ్ చేసుకోవటానికి, శరీరానికి ఆహారం ఎలా ఇస్తున్నావో ఆత్మకు కావాల్సిన ఆహారం ఇవ్వడానికి దేవుని మందిరానికి ఆదివారం తప్పకుండా వెళ్ళాలి. ఇట్ బ్రింగ్స్ ఎ స్పెషల్ విజిటేషన్ ఆఫ్ ది లార్డ్స్ ప్రెజెన్స్. ఒక్కొక్క ప్రెజెన్స్ నువ్వు అనుభవిస్తూ ఉంటావు ఒక్కొక్క స్థలానికి వెళ్ళినప్పుడు.
ఒక పెర్ఫ్యూము అక్కడ స్ప్రే చేసినప్పుడు ఆ పెర్ఫ్యూమ్ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఒక గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఆ పూల స్మెల్ అనేది నీకు తాగుతూ ఉంటుంది. ఒక ఇంట్లోకి వెళ్తూ ఉండగానే ఆ ఇంట్లో ఏ కూర వండుతున్నారో కూడా అర్థమైపోతుంది. అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి దానికి సంబంధించిన వాసన అనేది ఎలా వస్తుందో, అలానే ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సువాసన స్పర్శను అనుభవించగలుగుతావు. హల్లెలూయా. ఆ స్పర్శ, ఆ తాకిడి నిశ్చయముగా నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళుట మీకు ఎంతో ఆశీర్వాదము, దీవెన ఉన్నది. ఐదవదిగా మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టు గాడ్. ఆదివారం పునరుద్ధాన దినమున ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆరాధించాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆ మాటకు విధేయులై ఎందరైతే ఆ దినమున ప్రార్థనలో పాల్గొంటారో, విధేయులైన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు తప్పకుండా వారు స్వతంత్రించుకోగలుగుతారు. ఆరవదిగా టు బి ప్రేడ్ ఫర్. అక్కడ మనం వెళ్తున్నప్పుడు మన కొరకు ప్రార్థించేవారు ఉంటారు. మందిరానికి రండిరా బాబు అని ఇంట్లో వాళ్ళని అడుగుతుంటే మేము రాము, అక్కడ ఏముందిలే బోర్ అంటుంటారు కొంతమంది. అది నిజం కాదు. అసలు మందిరానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వేం కలిగి ఉంటావో, నువ్వేం పొందుకుంటావో నీ ఇంటి వాళ్ళకి నువ్వు ఉపదేశించగలిగి ఉండాలి, చెప్పగలిగి ఉండాలి. ఉపదేశము మనిషి జీవితాన్ని మారుస్తుంది. ఆదివారం మందిరానికి వెళ్తే ఇలాంటి దీవెనలు ఉంటాయని నువ్వు చెప్తే, ఒకటి కాకపోతే ఒకటైనా వారి హృదయాన్ని తాకుతుంది. కాబట్టి తప్పకుండా మందిరానికి రావడానికి ఇష్టపడతారు. ఈ రోజున సంఘాల్లో భార్య వస్తే భర్త రారు, భర్త భార్యలు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, అన్నదమ్ములు రారు, అక్క చెల్లెలు రారు. కుటుంబాలుగా ఆదివారం దేవుని మందిరాల్లో ఉండాలి. ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘంలోనికి కుటుంబాలుగా కలిసి వెళ్ళినప్పుడు గొప్ప దీవెన, ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. సండే వర్షిప్లో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏంటో మీ ఇంటి వారికి నువ్వు చెప్పినప్పుడు తప్పకుండా నీ ఇంటి వారు దేవుని మందిరానికి నడిపించగలుగుతారు. అక్కడ నీ కొరకు ప్రార్థించేవారు ఉంటారు, నీ కష్టాల్లో పాలు పంపులు పొందేవాళ్ళు ఉంటారు, నీ కొరకు విజ్ఞాపన చేసేవారు ఉంటారు, నీతో పాలుభాగస్తులై ఏకీభవించి మొరపెట్టేవారు ఉంటారు. నీ కష్టబాధలు వారితో చెప్పుకున్నప్పుడు మీరిరువురు కలిసి ఏకీభవించి ఏది ఆయన నామంలో అడిగితే అది పరలోకంలో ఉన్న తండ్రి చేత అనుగ్రహించబడుతుంది. కాబట్టి తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఏడవదిగా టు లవ్ అండ్ ఎంకరేజ్ యువర్ ఫెలో క్రిస్టియన్స్. మీతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, సహవాసంలో పాల్గొన్న వారిని బలపరచడానికి మనం సంఘంలో ఉన్నటువంటి సేవకులకు మనం సహకరించాలి. సేవా పరిచయలు ఇంకా ముందు కొనసాగాలి. అనేకమైన కార్యక్రమాలు దైవదాసులతో పాటు కలిసి మనం చేయుటికై ముందు కొనసాగాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని మందిరాలు కట్టాలి, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే ఎంకరేజ్మెంట్ అనేది, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలనే తలంపు కేవలం సంఘాల్లో, సహవాసాల్లో మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఒక్కసారి ఈ ప్రాంగణాన్ని బయటికి వెళ్తే లోక వార్తలే మనం వింటూ ఉంటాం. దైవ మాటలు, దేవుని కార్యాలు, దేవుని గురించిన చింత ఈ లోకానికి లేదు. దైవజన్మ ఆయన బిడ్డలైనటువంటి మనమే ఆయన రాజ్య కార్యాల కొరకు చింతించగలుగుతాం. ఆయన నామాన్ని మహింపరచడానికి ఏం చేయాలనే తలంపు మనమే కలిగి ఉన్నాం. ఎందుకంటే నీవు దేవుని కోసం సిలువేయబడ్డావు, జీవించేది నువ్వు కాదు, నీ కొరకు మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకే నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి నీ తండ్రి రాజ్య కార్యాల గురించి నువ్వు ఆలోచింపజేసేదే దేవుని సంఘం. ఆ సంఘ సహవాసానికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి ఆ భారం నీళ్ళను కూడా పరిశుద్ధాత్మను పంపిస్తాడు. కాబట్టి ఆయన రాజ్య కార్యాల్లో నువ్వు పాలు పంపులు పొందుకుంటే నీ చేతులు ధన్యములైతాయి, నీ పాదములు ధన్యములైతాయి, నీ జీవితమే ధన్యమవుతుంది. ఎనిమిదవదిగా దేవుని యొక్క సంఘంలోనికి ఆదివారం ఆరాధనకి ఎందుకు వెళ్ళాలంటే టు బీ ఫర్గివెన్. అనేకమైన అపరాధములు, దోషముల చేత మానవులు చచ్చిన స్థితిలో ఉన్నారు. అటువంటి జన్మ, కర్మ, పాపల నుంచి విడుదల పొందుకునేటువంటి ఆ సువార్త అందించే ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు పాపములు, దోషములు, వ్యభిచారం, జారత్వం, దొంగతనం, నానా విధమైనటువంటి దుర్భేదమైనటువంటి పాపక్రియలతో పట్టబడినటువంటి వారు తప్పకుండా విడుదల పొందుకుంటారు. వారి దోషముల నుండి, వారి అపరాధం నుంచి క్షమాపణ పొందుకుంటారు. ఎంతోమంది జైల్లో ఉన్న వాళ్ళే శిక్ష పొందుతున్నారు అనుకుంటారు, కానీ చాలామంది వారికి వారే శిక్ష వేసుకుంటూ ఉంటారు. వారి మనస్సాక్షి వారిని గద్దిస్తూ ఉంటుంది. నువ్వు అలా చేసావు, నువ్వు పొరపాటు చేసావని మనస్సాక్షి గద్దిస్తుంటే జైల్లో ఖైదీ ఏ విధంగా మగ్గిపోతూ ఉంటాడో, స్వాతంత్రం లేక పాపం చేసిన వ్యక్తి కూడా అలానే మగ్గిపోతూ ఉంటాడు. దైవజనమ, అలా నువ్వు స్వాతంత్రం లేకుండా జీవించడం దేవుని చిత్తము కాదు. మరి నీకు ఆత్మకు స్వాతంత్రం కావాలి, నీ మనసుకు విడుదల కావాలి, నువ్వు ఆహ్లాదంగా, ఆనందంగా ఉండాలి. పాపపు నీడ నిన్ను వెంబడించకుండా ఉండాలంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఆ పాపం ఎలా పోతుంది? ఆ భారం ఎలా తిరిగిపోతుందంటే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు పాపములు క్షమించేటువంటి యేసు రక్తమును గురించి దైవదాసులు బోధిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన విడుదల, పాప క్షమాపణ నువ్వు పొందుకోగలుగుతావు. తొమ్మిదవదిగా దేవుని మందిరానికి వెలిట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం దైవజన్మ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది బైబుల్, గాడ్స్ వర్డ్. ఎన్నో విషయాల్లో మనం నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నాం. ఎన్నిట్లోనో మనం పురోగతిలోకి వస్తూ ఉన్నాం. ఒకప్పుడు గోబర్ గ్యాస్లు, ఒకప్పుడు పుల్లల పొయ్యిలు, ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చాయి, ఇంకా అధునాధికమైనటువంటి ఎన్నో వచ్చాయి. మనిషి ఎప్పుడు కూడా పాత స్థితిలోనూ పాత వస్తువులు వాడటానికో, పాత మంచాలు, పాత ఫ్రిడ్జ్లు, పాత కార్లు వాడటానికి ఇష్టపడట్లేదు. ప్రతిదీ కూడా మోడర్న్గా కావాలనుకుంటూ ఉన్నాడు.
అలానే నీ జీవితంలో కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథం అంతా ఒక్క రోజులో చెప్పి ముగించుకునేది కాదు. నువ్వు వెళ్ళిన ప్రతిసారి కూడా పరిశుద్ధాత్ముడు, ఆయన అనంతమైన జ్ఞానము కలిగినటువంటి వాడు, జ్ఞానులకే మహాజ్ఞాని. ఆయన జ్ఞానపు ఊట, ఆ ఊటలోంచి నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీకు తెలియని ఎన్నో నూతన విషయాల ద్వారా నేను దర్శిస్తూ ఉంటాడు. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణతలోకి నేను నడిపించాలని, నిత్య పాతాళానికి నీ ఆత్మ వెళ్లకుండా ఆ పరిపూర్ణత సంతరించుకొని పరలోక రాజ్యానికి నువ్వు ఎక్కి వెళ్ళాలని ప్రతి మారు కూడా తన బోధ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అందువల్ల దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం నీకెంతో ఆశీర్వాదం. 10వదిగా టు బి లవ్డ్ అండ్ ఎంకరేజ్. మనం ఇతరుల ద్వారా ప్రేమించబడటానికి, ఇతరుల ద్వారా మనం ప్రోత్సాహం పొందటానికి కూడా దేవుని యొక్క మందిరము, దాసులు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎంతో శ్రేష్టమైంది. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు పాటిస్తూ పాపక్రియలను అసహించుకునేవారు సమస్త విషయాల్లో కూడా దైవాశీర్వాదములు, మేళ్ళు పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, మా మాటలతో ఏకీభవించేవారు ఎందరైతే ఉన్నారో వారు లేచి నిలబడండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధమైన ప్రియ తండ్రి, సర్వోన్నతుడా, నీ ఉన్నతమైన నామాన్ని మహిమపరుస్తున్నానయ్యా. నిశ్చయముగా నీ సన్నిధి, నీ ముఖ కాంతి వారి మీద ప్రకాశించునుగా. ప్రతి బిడ్డ యొక్క మొర ఆలకించండి. సంఘమైతే క్షేమాభివృద్ధి కలిగి వర్ధిల్లుచుండుననే వాగ్దానము వారి యందు పరిపూర్ణముగా ఇంకనూ అత్యధికంగా నెరవేర్చమని, అయా నీవే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.